1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆషాఢ మాసం వచ్చేస్తుంది. ఆషాఢ మాసం అంటేనే చాలా పండుగలకు ప్రసిద్ధి. అలాగే ఆషాఢ మాసంలో కొన్ని నిషిద్ధమైన కార్యాలు ఉంటాయి. అంటే ఇవి చేయకూడదు అని అంటారు. అటువంటి పనులు ఏంటి? అటువంటి శుభకార్యాలు ఏంటి? అసలు ఆషాఢ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయొద్దా, లేదా కొన్ని వ్రతాలు నోములు చేసుకోవచ్చా? ఇలా అనేక సందేహాలన్నింటినీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ కొండవీటి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతారు. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, ఆషాఢ మాసం అంటే ఆనందం, పండుగలు, ముఖ్యంగా కాలేజీ స్కూల్ పిల్లలకు హాలిడేస్ కూడా ఎక్కువ వస్తాయి. ఎట్ ది సేమ్ టైం భయాలు ఉంటాయి. గురుమౌఢ్యం ఉంది, మూఢం ఉంది, పళ్ళు చేసుకోవద్దని ఈ కన్ఫ్యూజన్ ఉంది కదా. అసలు ఆషాఢ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయరాదు? ఆషాఢ మాసం అనేటటువంటిది 12 మాసాలలో మన హిందూ సాంప్రదాయంలో 12 మాసాలు. ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాలలో పూర్ణిమ వచ్చినటువంటి రోజున కాబట్టి ఆషాఢ మాసం. చిత్తా నక్షత్రం పూర్ణిమతో కూడినటువంటి వస్తే గనక చైత్రమాసం. అలాగే విశాఖ నక్షత్రం పూర్ణిమతో కూడిస్తే వైశాఖ మాసం. ఆ నక్షత్రము పూర్ణిమ రోజు ఏ రోజు ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రాన్ని యొక్క పేరే ఆ మాసంగా పిలువబడుతుంది. అలా ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు సంధిలో ఈ యొక్క పౌర్ణమి తిథి వస్తుంది కాబట్టి దీనికి ఆషాఢ మాసం అని పేరు. ఇలా సంధిలో వచ్చినటువంటి ఆషాఢ కానీ లేదా భాద్రపదం అంటే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర ఇలా నక్షత్ర సంధిలో వచ్చినటువంటి మాసాలు ఏమవుతాయ్యా అంటే వీటి శూన్య మాసాలు. అంటే రెండేసి నక్షత్రం, ఇప్పుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ, పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర, ఇలా ఈ నక్షత్ర సంధిలో వచ్చినటువంటి పౌర్ణమి 2 నక్షత్రాలు కలిపి వచ్చినటువంటిది మాసాన్ని శూన్యమాసం అంటారు. ఈ శూన్యమాసం అవడానికి శూన్యమాసమే కానీ ఆషాఢ మాసం అతిశక్తివంతమైనటువంటి మాసం, అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈ మొదటి తొలకరి చిరుజల్లు పడుతూ ఉంటుంది, అంటే వర్షం పడుతూ ఉంటుంది. ఏర్లు నాటుతారు, ఏరువాక పూర్ణిమ అంటూ ఉంటారు కదా, అంటే ఈ ఏర్లు నాటుతారు అన్నమాట. పొలం వేయటం ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో ఈ పొలం వేయటం ఇవన్నీ కూడా అన్నపూర్ణ స్వరూపంగా ఈ యొక్క ఆషాఢ మాసాన్ని ప్రధానంగా చెప్తారు. అమ్మవారు ఈ లోకానికి అంతటికీ కూడా కరువు కాటకాలు వచ్చినటువంటి సందర్భంలో, తినడానికి తిండి లేనటువంటి సందర్భంలో అమ్మవారే శాకంబరీ స్వరూపంగా మారి శాకములు, పాకములుగా కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత ధాన్యము, ఈ స్వరూపంగా అమ్మవారు తనని తాను సృష్టించుకుని ఈ సృష్టి అంతటికీ కూడా అన్నాన్ని, భోజనాన్ని ఇచ్చి కరువు లేకుండా చేసిందట అమ్మవారు. ఆ మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసంలోనే మనం ఎక్కువ శాకంబరీ పూజలు, అమ్మవారికి బోనాలు సమర్పిస్తాం. ఎందుకు సమర్పిస్తామయ్యా అంటే ఇందుకే సమర్పిస్తాం. అలా అందులో మన తెలంగాణలో ఇంకా ఈ ఆషాఢ మాసాన్ని చాలా విశేషంగా కొలవటం మొదలు. అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తాం. గ్రామ దేవతలు, మహంకాళమ్మ, తర్వాత ఈ ముత్యాలమ్మ, పోచమ్మ అందరికీ కూడా మనం చక్కగా ఈ ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఎందుకు సమర్పిస్తారు? ఈ బోనాలు సమర్పించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, అమ్మవారు మన అందరికీ కూడా అన్నపూర్ణ. ఆవిడ మనం ఈరోజు ఒక ముద్ద తింటున్నాం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చేతనే. అమ్మవారి అనుగ్రహం లేకపోతే కంచంలో పంచభక్ష పరవన్నాలు ఉన్నా సరే నోటి దగ్గర. కాబట్టి మనల్ని, మన పిల్లల్ని లోటు లేకుండా సంవత్సరం అంతా కూడా అమ్మవారు చక్కగా చూస్తోంది. కాబట్టి అందున పడేటటువంటి వర్షాలు మొట్టమొదటిగా ఆషాఢ మాసంలోనే ప్రారంభం అవుతాయి. కాబట్టి ఈ పడేటటువంటి వర్షాల వల్ల ధాన్యం, సస్యమంతా సుభిక్షంగా పండాలనేటటువంటి సంకల్పంతో అమ్మ ఇదిగో ఈ ధాన్యాన్ని మేము వండి పరమన్నంగా, పాయసంగా, అమృతంగా తీసుకొచ్చి నీకు సమర్పిస్తున్నాం. కాబట్టి మాకు ఏ లోటు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా పాడి పంట అన్నీ సుభిక్షంగా ఉండేలా చూడమ్మా అని నమస్కారం చేయడం ఆ యొక్క ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడంలో ఉన్నటువంటి ఆంతర్యం. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో జూలై 15వ తారీఖు నుంచి అలాగే ఆగస్టు 15వ తారీఖు వరకు గుడుమౌఢ్యం వచ్చింది. మూఢము అంటూ ఉంటారు కదా, దాన్ని మౌఢ్యమి అంటారు, దాన్ని మూఢం అని కాలక్రమేణ. ఈ గురుమూఢమిలో ముహూర్తాలు లాంటివి ఏమీ ఉండవు. మామూలుగానే శూన్యమాసంలో ముహూర్తాలు లాంటివి ఉండవు. పెళ్ళిళ్ళు కానివ్వండి, ఇతరత్ర వేరే ముహూర్తాలు లాంటివి ఏమి ఉండవు. గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఆషాఢ మాసం కానీ, పుష్యమాసం కానీ, భాద్రపద మాసం కానీ ఇటువంటి మాసాల్లో ముహూర్తాలు లాంటివి ఉండవు అన్నమాట.
అయితే ఈ గురుమూఢం వచ్చింది కదా అని మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుమూఢం వెళ్ళేటప్పటికే శూన్యమాసం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి గురుమూఢం వెళ్ళిన వెంటనే 16వ తారీఖు నుంచి ముహూర్తాలు మొదలైపోయాయి ఆగస్టులో. కాబట్టి దాని గురించినటువంటి కంగారు మనకు అవసరం లేదు. ఇలా వివాహాది, శంకుస్థాపనలు, గృహప్రవేశంలు ఇటువంటి ముహూర్తాలు ఉండవు కాబట్టి చేసుకోకూడదు. అంటే వ్రతాలు ఏమైనా చేసుకోవచ్చు గురువు? వ్రతాలు కానివ్వండి, లేదా అన్నప్రాసనలు, నామకరణాలు, చంటి పిల్లలకి చేసేటటువంటి పనులు, వ్రతాలు, అలాగే పూజలు, యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, శాంతులు అన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ఆషాఢ మాసంలో చక్కగా చేసుకోవచ్చు. 25వ తారీఖున తొలి ఏకాదశి వచ్చింది ఈ సంవత్సరం. తొలి ఏకాదశి అంటే సంవత్సరంలో ఉగాది మొట్టమొదటి పండగ అయినా సరే మనం తొలి ఏకాదశిని ఎందుకంటారయ్యా అంటే ఆల్రెడీ ఉగాది ఇప్పుడు చైత్రమాసంలో వస్తుంది. 3 నెలల్లో ఏకాదశి, 3 ఏకాదశులు వెళ్ళిపోయినా సరే దీన్నే తొలి ఏకాదశి అంటారు. దీన్ని తొలి ఏకాదశి అని ఎందుకంటారయ్యా అంటే చాతుర్మాస్యం ప్రారంభమయ్యేటటువంటి నెల. అంటే చాతుర్మాస్యానికి తొలి ఏకాదశి అనమాట. చాతుర్మాస్యం అంటే ఏంటి? ఆషాఢము, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలలు కూడా దీన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ చాతుర్మాస్యంలో గనక ఎవరైతే భగవంతుణ్ణి ఆరాధన చేస్తారో వారికి పరమేశ్వరుడి యొక్క, భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అందుకే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళు మౌన దీక్ష చేసి ఆషాఢ మాసం నుంచి తొలి ఏకాదశి మొదలుకుని కార్తీక మాసం వరకు కూడా చాతుర్మాస్యం చేస్తున్నారు గురువు గారు. ఎవరితోటి మాట్లాడడం కానీ అలా ఏమి ఉండదు. వారు తపస్సులోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఇది ఏమిటి అంటే విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజున అందరికీ దర్శనమిచ్చి యోగ నిద్రలోకి వెళ్తారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోంచి బయటకు వస్తారు. విష్ణుమూర్తే ధ్యానంలోకి వెళ్ళేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ 4 నెలలు కూడా దీన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ 4 నెలల్లో విష్ణుమూర్తితో పాటు యోగులు, సిద్ధులు, పెద్ద పెద్ద పీఠాధిపతులు, సన్యాసులు వీళ్ళందరూ కూడా వారు కూడా తపస్సులోకి వెళ్తారు. అలా మనం కూడా అందుకే ఈ 4 నెలల్లోనే మనకు చూడండి, శ్రావణ మాసం తర్వాత భాద్రపద మాసం గణపతి నవరాత్రాలు, శ్రావణ మాసం లక్ష్మీ పూజలు, అలాగే దసరా నవరాత్రాలు, ఆశ్వేజ మాసం, కార్తీక మాసం ఈశ్వరారాధన. ఈ 4 నెలలు ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క దేవతారాధన వరుసగా వస్తుంది మనకి. అంత ఉత్కృష్టమైనటువంటి మాసం ఆషాఢ మాసంలో ఏకాదశి నుంచి మొదలవుతుంది కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనేటటువంటి పేరుతోటి ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి చక్కగా అందరూ కూడా యథాశక్తిగా మనం రోజు పొద్దున్నే లేచి కాస్త మనకి నచ్చినటువంటి దైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకుని ఆ యొక్క నామాన్ని జపించడం వల్ల ఒక్కసారి చేస్తే 10 రెట్లు ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మన యొక్క కోరికలు తీరి సర్వదా శుభం కలుగుతుంది. ఇంకా ఆషాఢ మాసంలో ఏకాదశి కాకుండా ఇంకేమైనా పండుగలు వచ్చే అవకాశం? ఈ ఆషాఢ మాసంలో ఏకాదశి కాకుండా ఏకాదశి ముందు అంటే 24వ తారీఖు అంటే దశమి నుంచి శాఖావ్రతం అని ప్రారంభం అవుతుంది. అంటే ఈ శాఖావ్రతం అంటే ఏంటయ్యా అంటే అమ్మవారికి ఎక్కువ కూరగాయలతోటి, ఆకుకూరలతోటి అలంకారాలు చేసేటటువంటి అలంకారాలు చేస్తూ ఉంటారు దేవాలయంలో. మనం శాకంబరి రూపంతో చేస్తూ ఉంటారు. ఇది శాఖావ్రతం 24వ తారీఖు దశమి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ దశమి నుంచి ప్రారంభమై ఈ నెలంతా కూడా సోమవారాలు కానివ్వండి, శుక్రవారాలు కానివ్వండి, ఆదివారాలు కానివ్వండి అమ్మవారికి ఈ శాకంబరి అలంకారంలో అమ్మవారిని ఉంచుతారన్నమాట. ఈ శాఖావ్రతం కూడా అప్పటి నుంచి ప్రారంభం అవుతుంది. తర్వాత గురు పౌర్ణిమ. పౌర్ణిమ కూడా ఈ ఆషాఢ మాసంలో వస్తుంది. వ్యాసుడు జన్మించినటువంటి రోజు. వ్యాసుడు అంటే ఎవరు? అష్టాదశ మహాపురాణాలు రచించినటువంటి వారు, ఉపపురాణాలు రాశారు వారు, అలాగే వేదాలను విభజించినటువంటి మహోన్నత వ్యక్తి. వ్యాసాయ విష్ణు రూపాయ అంటారు. సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా వ్యాసుడిని చెప్తారు. అటువంటి గురు పౌర్ణిమ అంటే వ్యాసుడి యొక్క పుట్టినరోజున గురు పౌర్ణిమ చేసుకోవాలి. ఆ రోజున ఏం చెయ్యాలయ్యా అంటే మనకి జ్ఞానం నేర్పి విద్య నేర్పినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, మనల్ని మంచి దారిలో పెట్టే గురువులు ఎవరైతే ఉన్నారో వారిని వ్యాసుడిగా భావించి వాళ్ళకి పూజ చెయ్యాలి. పూజ చేసి, పాద పూజ చేసి వారికి నమస్కరించి మనకి తోచినటువంటి ఫలమో, పండో, లేకపోతే వస్త్రమో ఏదో ఒకటి సమర్పిస్తే వ్యాసుడు ప్రీతి చెందుతాడు. వ్యాసుడు ప్రీతి చెంది ఏం చేస్తాడయ్యా అంటే ఎవరైతే ఆ యొక్క వ్యాస పూర్ణిమ రోజు గురువులను పూజించారో ఆ పూజించినటువంటి వారికి, వారి యొక్క పిల్లలకి చక్కటి జ్ఞానాన్ని ఆ వ్యాసుడు ప్రసాదిస్తాడు. ఆ కారణంగా ఈ మాసంలో గురు పౌర్ణిమ కూడా
ఒక పండగగా వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.